వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. సమంత మళ్ళీ పెళ్లిపీట లెక్కబోతోందా? రాజ్ నిడుమోరుతో ఈరోజు కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్లో పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలైతే వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే రాజ్ మాజీ భార్య శ్యామల పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. తెగించిన వాళ్ళ ప్రవర్తన ఈ విధంగానే ఉంటుందంటూ ఒక అర్థం వచ్చేలాగా శ్యామలి చేసిన పోస్ట్ కూడా వైరల్ అవుతుంది. సమంత రాజ్ నిడుమోరుకు ఇద్దరు కూడా కొంతకాలం డేటింగ్లో ఉన్నట్లుగా ప్రచారం అయితే నడుస్తోంది. వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టులను సమంత షేర్ చేస్తుంది కూడా. అయితే సమంత డీకే పెళ్లి వార్తల వేళ డైరెక్టర్ రాజ్ మాజీ భార్య శ్యామలి పోస్ట్ వైరల్ అవుతుంది. తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వివరిస్తారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు శ్యామలి. సో పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అంటూ కూడా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో ఈరోజు కోయంబత్తూరులోని యోగా సెంటర్లో వివాహం చేసుకోబోతుంది అన్న వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ మాజీ భార్య శ్యామలి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అంటూ కూడా తను పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో పెళ్లి అంటూ ఒక న్యూస్ కూడా వైరల్ అవుతుంది. ఈ మధ్య సమంత రాజ్ నిడుమోరుతో ఉన్న దివాళీ రోజు కూడా రాజ్ నిడుమోరుతో ఉన్న ఫొటోస్ని గత కొంతకాలంగా ఆమె పోస్ట్ చేస్తుంది తన సోషల్ మీడియాలో. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు కూడా హల్చల్ చేశాయి. వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టులను స్వయంగా సమంతనే షేర్ చేయడంతో వీళ్ళిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే 2021 అక్టోబర్లో సమంత నాగచైతన్య వీరిద్దరు కూడా వాళ్ళ డివోర్స్ని అనౌన్స్ చేశారు. ఇక రాజ్ నిడుమోరు శ్యామలితో 2022లో డివోర్స్ తీసుకున్నారు. సో ఇక 2022 నుంచి కూడా వీళ్ళిద్దరూ అంటే సమంత రాజ్ నిడుమోరు వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారు అన్న వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రోజు కోయంబత్తూరులోని యోగా సెంటర్లో వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా మరొక వార్త తాజాగా ఎక్కువగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే రాజ్ మాజీ భార్య శ్యామలి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. పీపుల్ టు డెస్పరేట్ థింగ్స్ అంటూ కూడా అంటే తెగించిన వ్యక్తులు ఇలాగే ప్రవర్తిస్తారు అంటూ కూడా అర్థం వచ్చేలాగా తను పోస్ట్ చేశారు. సో ఈరోజు కోయంబత్తూరులో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ని అడిగి తెలుసుకుందాం. రైట్ శ్రీపాల్, అక్టోబర్ 2021లో సమంత నాగచైతన్య డివోర్స్ అనౌన్స్ చేశారు. 2022లో రాజ్ ఆయన భార్య శ్యామలి డివోర్స్ తీసుకున్నారు. సో ఏ విధంగా మనం కనెక్ట్ చేసుకోవాలి? వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి డేటింగ్లో ఉన్నారు అనుకోవాలి? అంటే ఇవన్నీ కూడా ఒక ఊహాజనితమైన వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి నెట్టింట. ఈరోజు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న ఒక న్యూస్ కూడా వైరల్ అవుతుంది. కంప్లీట్ డీటెయిల్స్. పెళ్లి అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది, ఒక వార్త సంచలనం రేపుతుందని చెప్పవచ్చు. అయితే ఎందుకంటే గత కొంతకాలంగా నిత్యం ఏదో ఒక వార్తల్లో ప్రధానంగా కనిపిస్తూ వస్తున్న అగ్రణ కథానాయిక సమంత అని చెప్పవచ్చు. అయితే మరోసారి ఈ రోజు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన న్యూస్ అయితే ఇటు సోషల్ మీడియా పరంగా షేక్ చేస్తున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ సమంత అయితే ఏడాదికి పైగా దర్శకుడు రాజ్ నిడుమోరుతో తరచూ కనిపిస్తూ అనేక రూమర్లకు అయితే ఆస్కారం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సోమవారం అయితే వీరిరువురు కోయంబత్తూరులోని సద్గురు జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ యోగా సెంటర్ లో అయితే వివాహం చేసుకోబోతున్నట్లయితే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో సమంత పేరైతే నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లోకి అయితే రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనైతే రాజ్ భార్య శ్యామలి తెగించిన వారే ఇలాంటి పనులు చేస్తారని చేసిన కామెంట్లు సైతం కూడా ఇప్పుడు ఈ వార్తలకైతే బలం చేకూరేలా ఉండడం విశేషమని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే సమంత రాజ్ సైతం కూడా ఎలాంటి స్పందించలేదు, అలాగని ఖండించలేదు కూడా. అయితే ఈ 1-2 రోజులు ఆగితే ఏ విషయం బయటపడదు, వీళ్ళ పెళ్లి అయితే ఈ రోజు జరుగుతుందని చెప్పేసి అయితే ప్రచారం అయితే జరగడం స్టార్ట్ అయింది. అయితే ఈ మాజీ భార్య పోస్ట్ చేయడంతోనే దీనికి ఒక పోస్ట్ అయితే వైరల్ గా మారిందని చెప్పవచ్చు. అయితే ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వార్తలు ఇషా యోగా సెంటర్ లోనే వీరి పెళ్లి జరగనున్నట్లయితే సోషల్ మీడియాలో ఈ రోజు వార్తలు అయితే వస్తున్నాయి. ఈ పోస్ట్ పెట్టడంతోనే శ్యామలి చర్చ ప్రారంభమైంది. అయితే సమంత సమయం
పెద్దల్లా కూడా ఇషా ఫౌండేషన్ కి వెళ్లే విషయం అయితే తెలిసిందే. దాని వ్యవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గి వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లో అయితే ఆమె తరచూ పాల్గొంటారు. ఆ ప్రదేశంతో ఆమెకైతే ఒక ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పవచ్చు. అయితే దీంతో అక్కడే వివాహం చేసుకున్నారని అయితే వార్తలు వస్తున్నాయని చెప్పవచ్చు. అయితే రాజ్ నిడుమూరితో డేటింగ్ లో ఉన్నట్లయితే కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి ఉన్న పోస్టులను ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియా పరంగా ఉన్నాయి. వీళ్ళు ఫ్యామిలీ మ్యాన్ 2 అయితే చాలా దగ్గర అయ్యి వీళ్ళు ఇప్పుడైతే వివాహం చేసుకునే వరకు స్థాయికి వెళ్లారు. ఈ వివాహంతోనే వీళ్ళు ఇరువురు, ఎందుకంటే తను ఆ గతంలో భార్యకైతే డివోర్స్ ఇవ్వడము ప్లస్ ఇక్కడ ఇటు ఈ సమంతతో కలిసి ఉండడం కూడా ఎందుకంటే వార్తలకైతే బలం చేకూరినట్టు తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఇరువురు ఏ విధంగా ఖండించలేదు, ఏ విధంగా లివింగ్ రిలేషన్ లో ఉన్నట్టు కూడా ఎక్కడ చెప్పలేదు. దాన్ని ఖండిస్తే మాత్రం నిజంగా అనుకోవచ్చు, కానీ వీళ్ళు ఎక్కడా ఖండించలేదు. ఈ పోస్టులను అయితే కలిసి ఇటీవల వీళ్ళైతే ఈ పోస్టులు పంచుకోవడం, వీళ్ళు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో పెట్టడంతో అయితే ఈ వార్తలకైతే మరింత బలం చేకూర్చింది రాధిక. రైట్ శ్రీపాల్, అంటే ఇషా ఫౌండేషన్ నుంచి ఏమైనా న్యూస్ తెలుస్తుందా? మరి ఇషా ఫౌండేషన్లో యోగా సెంటర్లో వీళ్ళిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి అక్కడ సిబ్బంది నుంచి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతుందా? అంటే ఈషా ఫౌండేషన్ ఎందుకంటే అది దాంట్లో కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉంటాయి. వీళ్ళకి ఎందుకంటే సెలబ్రిటీ వివాహం కాబట్టి వీళ్ళ సమ్మతితోనే న్యూస్ రిలీజ్ చేయడమా లేదంటే ఇంటర్నల్ గా ఓన్లీ సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకోవడం అనేది వీళ్ళిరువురు సమంత రాజ్ నిడుమూరి మీద అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇషా ఫౌండేషన్ బయట పెట్టకపోవచ్చు. వీళ్ళు ఇరువురు ఏదైతే వీళ్ళు అధికారికంగా వీళ్ళే రాజ్ నిడుమూరి కానీ సమంత కానీ అధికారికంగా ట్వీట్ లేదంటే సోషల్ మీడియా పరంగా చెప్తే గానీ మనకైతే ఎలాంటి విషయం తెలియదు. ఖచ్చితంగా ఈ విషయం తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలా, లేదంటే ఈ రోజే చెప్తారా, నిజంగా వివాహం జరుగుతుందా అని తెలియాల్సింది రాధిక. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. రైట్, అయితే డైరెక్టర్ రాజ్ అండ్ అలాగే హీరోయిన్ సమంత వీళ్ళిద్దరూ కూడా గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. సమంత సోషల్ మీడియాలో రాజ్ నిడుమూరితో ఉన్న ఫొటోస్ని కూడా ఆమె షేర్ చేస్తూ ఉండడంతో వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు కూడా వైరల్గా మారాయి. అయితే ఈరోజు మరొక న్యూస్ బయటకు వస్తుంది. కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ యోగా సెంటర్లో వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఒక వార్త అయితే నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు రాజ్ మాజీ భార్య శ్యామాలి ఇంటర్నెట్లో తన సోషల్ మీడియా హ్యాండిల్లో చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అంటూ కూడా తను పెట్టిన పోస్ట్ ఒకటి వీరిద్దరి గురించేనా అన్న ఒక వార్త కూడా హల్చల్ చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో శ్యామాలి పోస్ట్ పెట్టడంతో మరోవైపు వీరిద్దరూ కోయంబత్తూరులో వివాహం చేసుకోబోతున్నారు అన్న ఒక న్యూస్తో కూడా నెటిజన్లు ఈ విషయం గురించి ఇంట్రెస్టింగ్గా చర్చించుకుంటున్నారు. అయితే సమంత మళ్ళీ పెళ్లిపీటలు ఎక్కబోతుందా అన్న వార్త ఒకటైతే హల్చల్ చేస్తుంది. దీని మీద అయితే ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి చూడాలి, మరి ఒకవేళ వార్త నిజమైతే వీళ్ళు అఫీషియల్గా ఎప్పటికీ అనౌన్స్ చేస్తారు అనేది చూడాలి, లేదా ఇందులో ఎంత వాస్తవం ఉంది అనేది కూడా ఇంకొంతకాలం వెయిట్ చేసి చూస్తే తెలుస్తుంది అన్న భావన అయితే కనిపిస్తుంది. మొత్తానికి సమంత రాజ్ నిడుమూరి వీళ్ళిద్దరు కూడా డేటింగ్లో ఉన్నారు, ఈరోజు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్త అయితే హల్చల్ చేస్తుంది నెట్టింట. మరోవైపు రాజ్ నిడుమూరి మాజీ భార్య శ్యామాలి తన ఇంటర్నెట్లో పెట్టిన పోస్ట్ కూడా వైరల్ అవుతుంది. పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అంటూ కూడా ఆమె పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోని వార్తని అలాగే శ్యామాలి పెట్టిన పోస్ట్ని రెండింటిని కూడా నెటిజన్స్ లింక్ చేసుకొని ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. బట్ దీని గురించి ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. సో కొంతకాలం వెయిట్ చేస్తే కన్ఫర్మేషన్ అనేది వస్తుందా అనేది చూడాలి.